ఓకే, పెటల్ స్లీవ్ డ్రాఫ్టింగ్. ఓకే, ఈ పెటల్ స్లీవ్ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. ఇది అయితే ఫస్ట్ నార్మల్ స్లీవ్ తీసుకోవాలి. నార్మల్ స్లీవ్ తీసుకొని మిడ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఈ మిడ్ పాయింట్లో నాచ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మిడ్ పాయింట్కి నాచ్ ఇచ్చి 2 సైడ్స్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, స్లీవ్కి 2 సైడ్స్ 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 సైడ్స్ 2 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ స్లీవ్ లెంత్ 3 ఇంచెస్, 3.5 అయితేనే మంచి ఉంటుంది. అది ఎక్కువ పెద్ద పెడితే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి స్లీవ్ 1 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇక్కడ కింద నుంచి పైకి తీసుకోవాలి. ఏదైతే హెమ్ లైన్ ఉందో హెమ్ లైన్ నుంచి 1 ఇంచ్ పైకి తీసుకొని ఈ రెండు ఏదైతే ఇది ఉందో ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇది 2 ఇంచెస్, ఇటువైపు కూడా 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ది రెండు కలిపి 1 ఇంచ్ది ఇట్లా షేప్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇంకొక స్లీవ్ ఉంది కదా, సేమ్ ఇది అది రెండు కలిపి కట్ చేసుకోవాలి. దీనికి మిడ్ పాయింట్ నాచ్ ఇచ్చి ఇవ్వండి. దీని కింద ఇది పెట్టేసి సేమ్ రెండు కలిపి కట్ చేస్తే మీకు స్లీవ్ వచ్చేస్తుంది. ఇది మీ స్లీవ్. ఏదైతే 2 ఇంచెస్ ఇచ్చిందో ఇక్కడ మళ్ళీ మీకు మ్యాచ్ అవ్వడానికి ఇది కంపల్సరీ నాచ్ ఇవ్వాలి. ఈ రెండు కలిపి కట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ స్లీవ్ 2 ఇంచెస్ వస్తాయి. ఇది మళ్ళీ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే మీకు పెటల్ స్లీవ్ వస్తుంది. కటింగ్ స్టిచ్ చూపిస్తారు ఇట్లా మీరు ఈ ప్లేస్లో పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే లేస్ పెట్టుకోవచ్చు, ఫ్యూజింగ్ వేయచ్చు, ఏదైనా వేయచ్చు. అంటే మీ ఇష్టం. అంటే ఏదైనా లేస్, క్రోషియా లేస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి అటాచ్ చేయొచ్చు, లేదంటే వదిలేసినా పర్లేదు. ఆర్మ్ హోల్ జాయిన్ చేసినప్పుడు ఈ పాయింట్ మీకు సెంటర్లో రావాలి.